జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌ని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి దారితీశాయి. తెలంగాణ నీ అయ్య జాగిరా అన్నది ఎవరి జాగిరి తెలంగాణ? మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తున్నాం. బరాబర్ ఇది తెలంగాణ 4,00,00,000 మంది జాగిరి. నీ అయ్య జాగిరి మాత్రం కాదని ఖబర్దార్ అనే హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు బీజేపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్, అమిత్ షా స్వయంగా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నీ ప్యాకేజీ స్టారు ఇక్కడికి వచ్చి నువ్వు విద్వేషాలు రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మడానికి కానీ లేకపోతే నీకు ఏకీభవించడానికి కూడా ఎవడు సిద్ధంగా లేడని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణకు విద్వేషం జిమ్ముతూ తెలంగాణ ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదు, ఉపవాస దీక్ష చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట మార్చి తెలంగాణ విభజన జరిగినప్పుడు విభజన పద్ధతి డోర్లు మూవేయడం వల్ల తెలంగాణ విభజన సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఉపవాసం ఉన్నానని చెప్తున్నాడు. అరే బిడ్డ పవన్ కళ్యాణ్, తెలంగాణ విభజన అనేది డోర్లు మూస్తే వచ్చింది కాదు. తెలంగాణలో 1,200 మంది బిడ్డలు విద్యార్థులు ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ స్క్రిప్ట్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల వల్ల ఈ బీజేపీ అధికారంలోకి వస్తుందో లేకపోతే బీజేపీకి ఓట్లు పడే పరిస్థితి లేదు. కాబట్టి కొత్తగా ఒక ప్యాకేజ్ స్టార్ను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి పప్పులు మాత్రం ఇక్కడ ఉడుకోవని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ అదేవిధంగా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం కాదు ఈ దేశం కోసం సంస్కృత సైన్యాధ్యక్షుడిగా పనిచేసినటువంటి గద్దర్ మీద కూడా, చనిపోయినటువంటి గద్దర్కు కార్గోనిచ్చినని చెప్తున్నాడు. గద్దరుకు బుల్లెట్ గాయాలైంది 1990. ఈయన జనసేన ఆఫీసు పెట్టింది 2014-15 కాలంలో. మరి దీనికి దానికి ఏమైనా పొంతన ఉందా? అంటే అన్ని అబద్ధాలు చెప్పడం, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధంగా మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు కోడి చెరువును కబ్జా చేసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ తెలంగాణ సూత్రాలు చెప్తున్నాడు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందని చెప్తున్నాడు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నువ్వు ఎందుకు విద్వేషాన్ని చెబుతున్నావు? నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? 2-3 రోజుల తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా. అంటే తెలంగాణ మీద ప్రేమ కాదు, తెలంగాణ మీద నా విద్వేషాన్ని జిమ్మేటువంటి బీజేపీ స్క్రిప్టును, మత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో బీజేపీ విధానాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ అనే హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ అంటేనే తెలంగాణ సాయుధ పోరాటం, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వీరత్వం కలిగినటువంటి నేల. అలాంటి నేలలో బీజేపీ కానీ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క విధానాలు మాత్రం ఇక్కడ నడవాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మరి జనసేన అధినేత ఇక్కడ పోటీ చేస్తానంటే తెలంగాణ వదులు ఎందుకు ఒప్పుకోవట్లేదు? జనసేన కాదు, ఏ పార్టీ అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పెత్తానం, తెలంగాణ భాష మీద పెత్తానం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ అయిందంటే కారణం ఎవరు? తెలంగాణ ప్రజలల్లో ఎక్కువ ఆదరణ లభించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలకు కోట్ల రూపాయలు వచ్చినాయి. తెలంగాణ లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నట్టు దిక్కులేనటువంటి పరిస్థితి. అట్లాంటి తెలంగాణలో పవన్ కళ్యాణ్కు లిఫ్ట్ ఇస్తే ఈరోజు తెలంగాణ ప్రజల మీద పెత్తనం చేసేటువంటి విధంగా తెలంగాణ ప్రజలను ఆధిపత్యం చెలాయించేటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, నడపవచ్చు. అనేక పార్టీలు తెలంగాణలో ఉన్నాయి, ఇంకా ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నాయి. దాన్ని వ్యతిరేకించట్లే. కానీ తెలంగాణ మీద పెత్తందారి చేస్తామంటే మాత్రం మేము ఊకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయి? దాదాపు మొన్న ఏదైతే మన చిహ్నం ఉందో దాంట్లో బతుకమ్మ కూడా తీసేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటువంటి విధంగా మొదటి నుంచి ఆధిపత్య వర్గాలు, ప్రధానంగా కార్పొరేట్ వర్గాలు ఈరోజు ధ్వంసం చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఆంధ్ర పెత్తందారి ఏదైతే బడా భూస్వాములు ఉన్నారో ఈరోజు తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వనరులు మొత్తం వాళ్ళ చేతిలో ఉందనేటువంటి విషయం చాలా వాస్తవంగా కనబడుతుంది. కాబట్టి ఏ రంగం చూసినా ఈరోజు ఆంధ్ర పెత్తందారి గులాంగిరి వ్యవస్థలో ఈరోజు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి ప్యాకేజ్ స్టార్లను ముందు పెట్టి తెలంగాణ ప్రజల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సంస్కృతిని దెబ్బకొట్టేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ మట్టితోని పెట్టుకుంటే ఎవడికి పుట్టగతులు అడ్రస్ లేవు. తెలంగాణ సాయుధ పోరాటం కలిగినటువంటి నేల. ఇక్కడ ఎర్ర జెండాలు, ఇక్కడ రక్తంతో నిండినటువంటి గడ్డ. కాబట్టి తెలంగాణతో పెట్టుకుంటే బీజేపీ కాదు, వన్ అయ్యే జేజమ్మ వచ్చినా కూడా ఇక్కడ అడ్రస్ ఉండదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల
ప్రాణత్యాగాలు, అనేక మంది విద్యార్థుల పోరాటం వల్ల ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు జీవం పోసింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క పోరాటం రేపు భవిష్యత్తులో ఇలాంటి ప్యాకేజ్ స్టార్లను, ఇలాంటి బీజేపీ విషపూరితమైనటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని నిర్వహించేటువంటి కర్తవ్యాన్ని కూడా తీసుకుంటాం. నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏది కోడి చెరువును కబ్జా చేయాలి, ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు బరాబరిగా వెంటనే రాసుకోండి తీసుకోండి అని చెప్తున్నాడు. నిజంగా కబ్జా చేసిండని ఆధారాలతో సహా ఈరోజు మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేక మంది ముందు పెట్టినటువంటి ఆధారాల మాత్రం మీద మాట్లాడట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలి. ఈరోజు ప్యాకేజ్ స్టార్లు ఈరోజు తెలంగాణలో వచ్చి బీజేపీ కనసంలో ఈరోజు విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి వీక్తుందా? రేవంత్ రెడ్డి గారు తక్షణమే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్టో, లేకపోతే బీజేపీ అమిత్ షా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివి ఈరోజు మత విద్వేషాలు, ఈరోజు ప్రాంతీయ భేదాలను రెచ్చగొడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. కబ్జా స్టార్ అయినటువంటి ఈరోజు కోడి చెరువును కబ్జా చేసినటువంటి ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ మంత్రి దాదాపు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం దాని గురించి. ఎన్ఐసి లీడర్ వెలుగొండ నరసింహ ఉన్నారు. ఎట్లా చూస్తారు? దాదాపు పొన్నం ప్రభాకర్ ఒక్కళ్ళే దీనికి రియాక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళు పెద్దగా స్పందించలేదు. ఎందుకని? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్పు వేముల వీరేశం గారు, మరొక విప్పు అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు, చాలామంది, మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ స్పష్టంగా స్పందించింది. ఈ రాష్ట్రంలో అస్థిరత, శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా రాజకీయ ప్రేరేపిత సభలు పెట్టడాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకొని కూడా సభను కూడా అనుమతించాలని మీరు చూశారు. ఇక అన్నీ కూడా కేవలం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమ పరిపాలన ఓరవలేని రాజకీయ నిరుద్యోగులు కుట్రలే ఈ భాగము. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి మేధావి ముసుగులో ఉన్న వాళ్ళు, జర్నలిస్టుల ముసుగులో ఉన్న వాళ్ళు సంఘాల పేరు మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, దీని మీద నెగిటివ్ ప్రాపగండ చేయడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడీల దగ్గర గులాంగిరి చేసినటువంటి ఇక్కడి మేధావులు, తెలంగాణ మేధావులని చెప్పుకున్నటువంటి కొద్దిమంది గులాం వాళ్ళు ఇవాళ భజన పరులుగా మారారు. కేవలం ఇలా బాధల్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కోరుకుంటున్నారు. దీనికి ఎజెండా ఏంటి? అలా కేసీఆర్, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ, మరి ఒక వైపు ముస్లిం హిందూ అని చెప్పి, నైజాం సర్కార్ అని చెప్పి రకరకాల ఎత్తుగాలు వేస్తూ ఉన్నారు. కానీ ఈ తెలంగాణలో ఎంతో చైతన్యవంతమైనది, ఎంతో